audio jungle. ఆయన కాదు, ఆయన కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ 2 మాటలలో చెప్తా. ఆయన ఇక్కడ చదువుకోలే, గుంటూరులో చదువుకున్నాడు, ఆ తర్వాత పూణేలో చదువుకున్నాడు, ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాడు. వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 371 ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో చదువుకోనోడు చివరికి రాష్ట్రంలో చెప్పాల్సి నౌకరి కూడా అర్హత లేదు. అట్లాంటిది నీ అయ్యను తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రిని చేస్తే నిన్ను మంత్రిని చేసి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి అయినావు. ఇదే మున్సిపాలిటీ పెద్దపల్లి అయినప్పుడు వచ్చాడు, 50 కోట్ల రూపాయలు మీకు ఇస్తా అన్నాడు. 1 రూపాయి నన్ను వచ్చిందా? అంటే అయ్యని మించినోడు కొడుకు. అయ్య 1 నెంబర్ అయితే బిడ్డ 10 నెంబర్. ఈ కేటుగాళ్ళు ఇద్దరు కేటీఆర్ కేసీఆర్ కలిపి చెప్పిన అబద్దాలు మళ్లీ చెప్పకుండా మళ్లీ అబద్దాలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ రైతాంగాన్ని మోసం చేస్తూ అమరవీర కుటుంబాలను దగా చేస్తూ నిరుద్యోగ యువతను బజార్లో తిప్పుతూ చదువుకుంటున్న విద్యార్థులను వాళ్లకు పరీక్షలు పెట్టకుండా పెట్టిన పరీక్షలన్నీ కూడా పేపర్ లీకులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా తెలంగాణను దగా చేసి అనుభవం గల్లోడంటే కేసీఆర్ అంట, యువకుడు అంటే కేటీఆర్ అంట, లంబుగాడంటే హరీష్ అంట, ఆడబిడ్డ అంటే కవితమ్మ అంట, సిప్పల్ మోసుకోడు అంటే సంతోష్ అంట. అన్ని పదవులు వాళ్ళ ఇంటి నిండా తీసుకున్నారా? ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఇవాళ వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు తీసుకున్నాడు. నిన్న మన సోషల్ మీడియాలో పెట్టిండ్రు, బుడ్డోడు ఏం చేసిండే చిట్టినాయుడు వాని కూడా ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి. కేసీఆర్ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు, వాడికి కూడా ఏదో పదవి, వయసు లేదు కాబట్టి ఇవ్వలే, గాని వయసు ఉంటే చిట్టినాయుడు కూడా ఏదో ఒక పదవి ఇవ్వడానికి ఇవాళ కేసీఆర్ గారు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.